ఎడ్ల విజయ్ కుమార్, మలిదశ తెలంగాణ ఉద్యమకారుణ్ణి, హుజూర్ నగర్ మున్సిపాలిటీ 24వ వార్డు ఇన్ఛార్జి కాంగ్రెస్ పార్టీ. అలాగే ముందుగా బిగ్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులకు, బిగ్ టీవీ యాజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మీకు అందరికీ. అలాగే ఈరోజు మన హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని 10 సంవత్సరాలు వెనుకబడి ఉన్నటువంటి నియోజకవర్గాన్ని మళ్ళా అభివృద్ధి పదంలో నడిపేందుకు మన మంత్రి గారు కెప్టెన్ నల్లమద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మనకి అండగా నిలబడి నిన్న ఉద్యమకారుల జేఏసీ తరఫున సార్ని కలవడం జరిగింది. సందర్భంలో సార్ చాలా సానుకూలంగా స్పందించి మీ అందరికి నేనున్న, మీ అందరి సమస్యని నా సమస్యగా ప్రభుత్వంలో మాట్లాడి మీ అందరికీ 250 గజాల స్థలాన్ని ఇప్పించే బాధ్యతని తీసుకుంటానికి హామీ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది ఉద్యమకారుల తరఫున మాకు. అలాగే హుజూర్ నగర్ నియోజకవర్గంలో 2160 ఇండ్లను పేదలకు పంచే దిశగా సారు కంకణం కట్టుకొని పొంగులేటి శ్రీనివాసరావు గారితో డిసెంబర్ 25వ తారీఖున చర్చ జరగడం జరిగింది. ఇదందరూ మనందరికి తెలిసిన విషయమే. మాకు హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో అనేక రకాల సమస్యలు కూడా సారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. హుజూర్ నగర్ లో 28 వార్డులని నేను సొంతంగా దగ్గరుండి అన్ని వార్డులలో పని చేసేదానికి అధికారులకు కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా డ్రైనేజీ, సీసీ రోడ్డు అన్ని బజార్లలో అన్ని వేయాలని మంత్రి గారు చెప్పడం చాలా శుభ పరిణామం. మా అందరం కూడా హుజూర్ నగర్ ప్రజానీకం ముందుగా మంత్రి గారికి మా అందరి తరపున, ఉద్యమకారుల తరపున కృతజ్ఞతలు తెలుపుతూ ఇటువంటి మంత్రి మాకు దొరకడం చాలా అభినందనీయమని ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.